మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఏ పార్టీకి పట్టం కడితే అభివృద్ధి చెందుతుందని ఇక స్థానికులు అయితే అనుకుంటున్నారు? ఏ పార్టీకి పట్టం కడితే అభివృద్ధి జరుగుతుందంటే అది కరెక్టే. ఓపెన్గా చెప్పడం అంటే కష్టం, కానీ మనకి చేయడానికి చదువుకుని కూడా పిల్లలకి వర్క్ అంటూ లేదు. చదువుకునే పిల్లల స్థాయి ప్రతి ఇంట్లో 2 నుంచి 3 ఎంతమంది ఉంటే అంతమంది గ్రాడ్యుయేట్స్ అయితే అయిపోతున్నారు. వాళ్ళైతే ఈ వ్యాపారం చేయమంటే చేయరు. ఇంకో వ్యాపారం చేయడానికి వాళ్ళకి అవకాశం లేకుండా చేయరు, వినరు. వాళ్ళు ఇంకో వ్యాపారం చేస్తారంటే పెట్టుబడి ఇచ్చే స్తోమత మా దగ్గర లేదు. ఈ షాపులో రెంట్లు, ఇంటి రెంట్లు, అద్దెలు, కరెంటు బిల్లు కట్టినప్పటికీ మా లెక్కలు మాకు గజాలు అయిపోతుంది. కానీ ఏదైనా ఎంప్లాయ్మెంట్ అనేది పెరగాల. పలాస కాశీబుగ్గ కాదు, మన జిల్లా కాదు, స్టేట్ కాదు, ఎక్కడైనా సరే ఎంప్లాయ్మెంట్ పెరిగితేనే చదువుకునే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అందరూ జాబులు వస్తేనే బయటికి వెళ్ళకుండా అప్పుడు ఆ వచ్చిన ట్యాక్స్ ఏదో మనకే వస్తుంది. వీళ్ళు జాబ్ చేస్తారు, 1,00,000, 50,000, 30,000, 2 లక్షల జీతాలన్నీ ఉంటాయి. అది ఎక్కడ పని చేస్తే వాళ్ళ తాలూకు శాలరీలో ఉంది ట్యాక్స్లు అక్కడే కట్ అయ్యి ఉండిపోతాయి. అదే ఎంప్లాయ్మెంట్ మనకే ఉంటే ఆ జాబుల మీద వచ్చే ఆదాయం కానీ, ఆ కంపెనీల మీద వచ్చే ఆదాయం కానీ ఏదైనా మనకే ఉంటుంది. అదే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే జరగబోతున్న ఎలక్షన్ తరుణంలో ప్రతి ఓటర్ ఇప్పుడే సరైన నాయకుడు ఎంచుకునే అవకాశం అయితే ప్రస్తుతం కల్పిస్తూ ఉంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇది చేజారిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు. కనుక ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఎవరైతే బాగా చేస్తారని ఒక నమ్మకం మనలో ఉంది. అసలు అలా చెప్పుకోవాలనుకుంటే ఏ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఎందుకు లేదంటారా, ప్రభుత్వాలది తప్పు కాదు, తప్పు ప్రజలదే. మాన్యుని చేతిలో పదునైన ఆయుధం, రాజ్యాంగం ఇచ్చినట్టి దివ్యమైన అస్త్రం, అవినీతిని తరిమి కొట్టే బలమైన యంత్రం, అధికారం శాసించే పేదోడి సంతకం. వాటరు మందుకు, బిర్యానీ పొట్లంకు, పచ్చని నోట్లకు, విసిరేసే బిస్కెట్లకు. ఓటంటే అమ్ముకునే వస్తువే కాదురా, ఓటంటే ఒక్కరోజు ముచ్చటే కాదురా, ముచ్చటే కాదురా. ఉచితాలకి అలవాటు పడిపోయాం బాగా. నాకు అవసరం ఉన్నా లేకపోయినా, ఇంకొకరికి అవసరం ఉన్నా లేకపోయినా 5,000 వస్తుందంటే వదలం, 1000 వస్తుందంటే వదలం. ఆ 1000 ఎలాగో వస్తుందని ఆలోచించాం. మనకి ఆ 1000 మన దగ్గరికి వచ్చిందంటే మన దగ్గర నుంచి ఇటు నుంచి ఎంత వెళ్ళిపోతుందని మనం ఆలోచించట్లేదు. ఆ పథకాలు ఉన్నన్నాళ్ళు బాగుపడే ప్రసక్తే లేదు. అది ఏ పార్టీ వచ్చినా సరే దానికి అలవాటు పడిపోయి ఉన్నారు జనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాల్సింది నాయకులు కాదు, ప్రజలు, ఓటర్లే మారాలి. మారి వాళ్ళు ఇండివిజువల్ మనకి ఏదైతే బాగుంటుందో, మనకి ఏదైతే కరెక్ట్ అని మన విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలి. ఆచితూచి వెయ్యాలిరా ఓటు, ఆలోచించి వెయ్యాలిరా, ముందు చూపుతూ వెయ్యాలిరా ఓటు, మంచి కోరి వెయ్యాలిరా. అన్నల్లార, అక్కల్లార, అమ్మల్లార, అయ్యల్లార, తాతల్లార, తమ్ముల్లార, 18 గుంటల్లారా, ఆచితూచి వెయ్యాలిరా ఓటు, ఆలోచించి వెయ్యాలిరా, ముందు చూపుతూ వెయ్యాలిరా ఓటు, మంచి కోరి వెయ్యాలిరా.